నీ కొరకు క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. దేవునికి స్తోత్రం. కనుక ఈ రోజు కూడా దేవుడు తన వాక్కు ద్వారా దేవుడు మాట్లాడబోతున్నాడు. అందరూ కూడా తప్పని కొడుతూ యొక్క సభల దైవజనుల్ని, ఈ సభల బ్రదర్ రెవరెండ్ బ్రదర్ రాజా వర్ధన్ అయ్య గారిని, అధిమంత్రి అయ్య గారిని మనము తప్పని కొడుతూ యొక్క సభని వాళ్ళకి సమర్పించుకుందాం. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ కృప కొరకు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమున నేను మీతో పంచుకునేటటువంటి వాక్యం ఏమిటి అంటే, లూకాసు వార్త 24వ అధ్యాయము 31 నుంచి 34 వరకు. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకుని, ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులు వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి, ప్రభువు నిజముగా లేచి సీమోనుకు కనబడినని చెప్పుకొనుచుండిరి. దానికి ముందు వృత్తాంతం ఒకటి ఉంది. 2 శిష్యులు యెరూషలేం నుంచి బయలుదేరి ఎమ్మాయికి వెళ్ళిపోతూ ఉన్నారు. యెరూషలేం అనేటటువంటి పట్టణము, ఎమ్మాయి అనేటటువంటి గ్రామము. 2 శిష్యులు, అందులో ఒకని పేరు క్లెయోపా, ఇంకొకరి పేరు రాయబడల. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, యేసు ప్రభు శిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఆయన సమాధి చేయబడిన తర్వాత ఆయన శిష్యులు ఆయన లేస్తాడు అని చెప్పి వాళ్ళు ఆశపడ్డారు. కానీ ఈ శిష్యుల ప్రకారం ఈయన లేస్తాను అని చెప్పినటువంటి యేసు ప్రభు అనేటటువంటి వ్యక్తి ఏమీ కనిపించకుండా పోయాడు. ఆయన ఇశ్రాయేల్ యొక్క రాజ్యాన్ని తిరిగి స్థాపిస్తాను అని చెప్పాడు. కానీ 3 దినాలు గడిచిపోయింది. ఆ చెప్పినటువంటి ఆయన ఏమయ్యాడో మాకు తెలియదు. లేస్తానని చెప్పాడు, లేచినట్టు మాకు కనిపించడం లేదు. శిష్యులందరూ కూడా నిరాశలో ఉన్నారు. ఈ శిష్యులు ఏం చేశారంటే, అంతకుముందు దాకా యేసు ప్రభువుని వెంబడించినటువంటి వాళ్ళు, అంతకుముందు దాకా యేసు ప్రభువుని వెంబడించినటువంటి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఆయన కనిపించకపోయే తలికే వాళ్ళు ఏమనుకున్నారంటే, నిరాశ చెంది నిస్పృహతోటి డిసప్పాయింటెడ్గా, డిస్కరేజ్డ్గా, వాళ్ళు డిజల్యూషన్డ్గా, అంటే ఇంతకాలం యేసు ప్రభువుని నమ్మేమే, ఏమీ ఆయన చూపించలేకపోయాడే, ఏమీ ఆయన చేయలేకపోయాడే అనేటటువంటి నిరాశ, నిస్పృహ అనేటటువంటిది ఈ విశ్వాసులైనటువంటి శిష్యుల్లోకి ప్రవేశించింది. వాళ్ళు ఏం చేశారంటే అండి, ఆ ప్రదేశమును విడిచిపెట్టి తిరిగి బహుశా వాళ్ళ స్వగ్రామానికి వెళ్ళి పోతూ ఉన్నారు. అటువంటి సమయంలో ఆ అమ్మాయి గ్రామంకి పోయేటప్పుడు వారి పక్కన ఇంకొక వ్యక్తి కలిసి నడవడం ప్రారంభించాడు. ఆ వ్యక్తి ఆయన యేసు ప్రభు. అయితే యేసు ప్రభువుగా ఆయన వారికి బయలుపరచుకోలే. ఆయన వాళ్ళని సంభాషణలోనికి, ముచ్చట్లోకి, లేదంటే మామూలు మాటల్లోకి దింపాడు. ఏమయ్యా ఎక్కడికి వెళ్తున్నారు? అయ్యా మేము అమ్మాయికి పోతున్నాం. ఎందుకు పోతున్నారు, ఏం జరిగింది, యెరూషలేం ఎట్లా ఉందంటే, వాళ్ళు కొంచెం వెటకారంగా, అయ్యా యెరూషలేంలో ఇంత పెద్ద సంఘటన జరిగింది కదా, నీకు ఒక్కడికే ఆ విషయం తెలియదా అని చెప్పి యేసు ప్రభుని తిరిగి ప్రశ్నించారు. దానికి యేసు ప్రభు ఏమన్నాడంటే, ఏం జరిగిందా నాకు తెలియదు, నీకు తెలీదా, యేసు అనే ఆయన్ని ప్రవక్తని సిలువ వేశారు, ఆయన లేస్తాడని చెప్పి మేము ఆశపడ్డాము, కానీ ఆయన ఏం మాకు కనిపించలేదు, మేము తిరిగి మా గ్రామానికి వెళ్ళిపోతున్నాము అని చెప్పి ఒక రకంగా మాట్లాడారు. అప్పుడు యేసు ప్రభువు వాళ్ళతోటి చేసినటువంటి పని ఏమిటి అంటే అండి, లేఖనాలని వివరించడం ప్రారంభించాడు. ఎక్కడి నుంచి ప్రారంభించాడు? ఆది కాండం దగ్గర నుంచి ప్రారంభించి మలాకీ గ్రంథం దాకా లేఖనాల్లో క్రీస్తుని గురించి చెప్పబడినటువంటి విషయాలన్నిటిని గురించి ఒక్కొక్క దాన్ని ఆయన వివరించుకుంటూ, విశదపరుస్తూ,
తేటపరుస్తూ లేఖనాల్ని వాళ్ళకి చెప్పడం ప్రారంభించాడు. వాళ్ళు రావాల్సినటువంటి గమ్యస్థానం దాదాపుగా వచ్చేసింది. వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా దగ్గరకు వచ్చేసాము, ఇక్కడ ఈ లోపలికి వెళ్ళి మనము భోజనం చేస్తాము, మీరు కూడా మాతో రండి భోజనం చేయండి అని చెప్పి పిలిచారు. యేసుప్రభు వాళ్ళతోటి వెళ్ళాడు, రొట్టె విరిచాడు, వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి, యేసును వాళ్ళు చూశారు. అప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు, మాతో ఇంతవరకు మాట్లాడినటువంటి వ్యక్తి యేసు అని. ఇది జరిగినటువంటిది. ఇప్పుడు మనము ఒక విషయం గురించి మాట్లాడుకుంటాం. నువ్వు అనుకోవచ్చు, నీ జీవితంలో యేసు అనేటటువంటి ఈయన ఎవరో కొద్దిమంది గొప్పవారైనటువంటి భక్తులకి మాత్రమే దర్శనమిచ్చేటటువంటి వాడు, మాట్లాడేటటువంటి వాడు, వారికి సన్నిహితంగా వచ్చేవాడు అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. ఈ దినమన దాంట్లో నుంచి ఒక విషయాన్ని నేను మీకు చూపిస్తాను. అదేంటి అంటే, యేసు ఈ సామాన్యులైనటువంటి శిష్యులని ఆయన ఎదుర్కొన్నాడు. వీళ్ళు పేతురులాగా, యోహానులాగా, అంద్రియలాగా, మిగిలినటువంటి అపోస్తల్లాగా ఒక ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి శిష్యులు కాదు. దే ఆర్ ఆర్డినరీ బిలీవర్స్, సామాన్యమైనటువంటి విశ్వాసులు. పేతురు లాంటి గొప్ప యోగ్యత లేదంటే యోహానులాగా వీళ్ళందరి మాదిరి ఎగ్జాల్టెడ్ స్టేటస్ వాళ్ళకి ఏమీ లేదు. సామాన్యులైనటువంటి వ్యక్తులు, నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు. అయితే ఈ విశ్వాసులు తమ విశ్వాసాన్ని విడిచిపెట్టి లేదంటే దాన్ని వదిలిపెట్టి నిరాశ చెందుతూ తిరిగి పూర్వపు స్థానానికి పోవాలనుకున్నప్పుడు యేసు వాళ్ళని దర్శించి వాళ్ళకి లేఖనాలని బోధించాడండి. వాళ్ళతో కలిసి నడిచాడు. ఈ దినం నేను నీతో చెప్పేటటువంటిది ఏమిటి అంటే, నువ్వు సామాన్యమైనటువంటి విశ్వాసమైనా సరే, యేసు నువ్వు నిరాశ చెందినప్పుడు, నిస్పృహలో ఉన్నప్పుడు, ఏమీ తోచనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అటువంటి పరిస్థితుల్లో యేసు నీ దగ్గరకు వచ్చి నిన్ను దర్శించేటటువంటి దేవుడు. ఆ విషయాన్ని నేను మీతో చెప్పదలుచుకున్నాను. నీకు గొప్ప స్థితి ఉండకపోవచ్చు, గొప్ప భక్తురాలుగా నీకు పేరు ఉండకపోవచ్చు, నువ్వు సామాన్యమైనటువంటి విశ్వాసిగా ఉండొచ్చు, కానీ నీ విశ్వాసము సన్నగిల్లిపోయి ఇక ముందుకు పోలేను అనేటటువంటి స్థితిలో నువ్వు ఉన్నప్పుడు గుర్తుపెట్టుకో, యేసు నిన్ను దర్శించి ఆయన నిన్ను బలపరిచి తిరిగి నీ యొక్క విశ్వాసాన్ని పునరుద్ధరింపచేసి ఆయన నిలబెట్టేటటువంటి దేవుడు. ఆయన కేవలం పేతురికి, యోహానికి, పెద్ద వాళ్ళకి మాత్రమే కాదు, వీళ్ళు సామాన్యమైనటువంటి శిష్యులు. రెండో విషయం నేను మీతో చెప్తానండి, ఎందుకంటే సమయం అయిపోతుంది. ఏంటి అంటే, ఆయన తన్ను తాను కనపరుచుకునే దానికి, ఈ వాక్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఆయన చివరిలో దర్శనం ఇచ్చాడు, అప్పుడు వాళ్ళు గుర్తుపట్టారు కదండి. కానీ దానికి ముందు ఆయన ఏం చేశాడు? లేఖనాలన్నీ విప్పి చెప్పడం ప్రారంభించాడు, లేఖనాల్ని వివరించడం ప్రారంభించాడు. ఆ లేఖనాల్లో వాళ్ళకి బయలుపరచబడినటువంటి సత్యము ఏమిటి అంటే, క్రీస్తుని గురించినటువంటి సత్యము వాళ్ళకి బయలుపరచబడింది. అంటే లేఖనాల్లో వాళ్ళు క్రీస్తుని చూస్తూ ఉన్నారు. దేనికి? దర్శనానికి ముందు లేఖనాల్లో క్రీస్తుని వాళ్ళు చూస్తూ ఉన్నారు, లేఖనాలు వాళ్ళకి అర్థమవుతూ ఉన్నాయి. ఆ లేఖనాల్లో యేసు తన్ను తాను వాళ్ళకి బయలుపరుచుకున్నాడు. అయితే ఈ దినమున నేను మీతో చెప్పేటటువంటి వాక్యం ఏమిటి అంటే అండి, వాళ్ళు విశ్వాసాన్ని వదిలేసుకున్నారు, ఎంఐకి వెళ్ళిపోతున్నారు. యేసు మధ్యలో అడ్డుపడి వాళ్ళకి లేఖనాలను బోధించాడు. లేఖనాలను బోధించిన తర్వాత అక్కడ జరిగినటువంటి విషయం ఏంటి అంటే, ఎంఐకి పోయి అక్కడ స్థిరపడిపోవాలనుకున్నటువంటి ఆ శిష్యులు వాళ్ళు ఏం చేశారంటే, ప్రయాణాన్ని మానుకొని పూర్వపు విశ్వాసానికి వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే దీన్ని ఏమంటామంటే దీన్ని ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్పాలంటే అండి, తమ దిశని మార్చుకున్నారు. దీన్ని ఏమంటామంటే, బైబిల్లో దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి పదం ఉంది. మీకు ఎంతమంది దీన్ని చెప్పగలరో నాకు. అంటే నువ్వు ఒక డైరెక్షన్లో పోతూ ఉన్నావు, ఆ డైరెక్షన్ నువ్వు ఆపేసి ఆపోజిట్ డైరెక్షన్లో పోతున్నావు. దీన్ని ఏమంటామండి బైబిల్లో? దీన్ని ఏమంటామంటే మారు మనస్సు అంటాం.
మారు మనసు అంటే మైండ్కి సంబంధించినటువంటిది. నువ్వు ఒక డైరెక్షన్లో పోతూ ఉన్నావు, ఒకానొక స్థితిలో ఆ మైండ్ మార్చుకున్నావు, ఇంకొక డైరెక్షన్లో పోతూ ఉన్నావు. దీన్నే మారు మనసు అంటాం. వీళ్ళు ఏం చేస్తున్నారు? యెరూషలేము వదిలేసి ఎంఐ వైపు పోతున్నారు. కానీ ఒక స్థితి వచ్చిన తర్వాత ఆ డైరెక్షన్ మార్చుకొని వెనక్కి పోతూ ఉన్నారు. అక్కడ రాయబడినటువంటి ఇంకొక మాట ఏమిటి అంటే అండి, యేసు ప్రభువు వాక్యం చెప్పేటప్పుడు వాళ్ళ హృదయాలు మండుచున్నవి అని చెప్పి రాయబడింది. ఈ దినమున నేను ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీ మధ్యకి తీసుకొని రావాలనుకుంటున్నానంటే ఏంటి అంటేనండి, నీ హృదయము చల్లారిపోయి విశ్వాసం విషయంలో, నీ హృదయము దేవుని విషయాల పట్ల నిర్లిప్తత, ఆసక్తి లేకుండా ఉండడం, విశ్వాసంలో ముందుకు కొనసాగలేకుండా ఉండడం, ఆసక్తి లేకుండా, దేవుడి అంటే ప్రార్థన అంటే ఆసక్తి ఉండదు, దేవుని వాక్యం చదవాలంటే ఆసక్తి ఉండదు, దేవుని విషయాల పట్ల ఎటువంటి మైండ్ పోదు. అంటే ఒక రకమైనటువంటి చల్లనిదనము, నిర్లిప్తత, ఒక రకమైనటువంటి దాన్ని ఏమో నులివెచ్చనితనం అంటాం, అది ప్రవేశించింది జీవితంలో. దాన్ని ఎట్లా వదిలించుకోవాలా? ఒకటే ఒక రెమెడీ. అది ఏమిటి అంటే, దేవుని యొక్క వాక్యము నీ హృదయములో మండినప్పుడు, దేవుని యొక్క వాక్యము నీ హృదయాన్ని మండించినప్పుడు నీ హృదయములో ఉజ్జీవము అనేటటువంటిది రగలుతుంది. దేవుని యొక్క వాక్యము లేకుండా నీ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ విశ్వాస జీవితంలో, నీ ప్రార్థనా జీవితంలో ఉజ్జీవము అనేటటువంటిది లేదు. నువ్వు చల్లగానే ఉంటావు. నీ హృదయాన్ని మండించేటటువంటిది, ఆ శక్తి కలిగినటువంటిది, ఆ పవర్ దేనికి ఉంటుందంటే దేవుని యొక్క వాక్యానికి మాత్రమే ఉంటుందండి. యేసు ప్రభు ఆ దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళకి వివరించడం ప్రారంభించినప్పుడు, వాళ్ళ భాషలో చెప్పాలంటే ఆయన మాట్లాడుచుండగా మన హృదయములు మండుచుండలేదా? దేవుని యొక్క వాక్యము నీ హృదయములు మండిస్తే అప్పుడు నీ హృదయంలో విశ్వాసం అనేటటువంటిది తిరిగి పుట్టుకొని నీ హృదయంలో ఆ శక్తి అనేటటువంటిది, ఉజ్జీవం అనేటటువంటిది వస్తుంది. నువ్వు వాక్యాన్ని వదిలేసావనుకో, నీ జీవితంలో చల్లనిదనం అనేటటువంటిది ప్రవేశిస్తుంది. నువ్వు వాక్యాన్ని వదిలేసావనుకో, నీ హృదయంలో, నీ విశ్వాస జీవితంలో నులివెచ్చనితనం అనేటటువంటిది ప్రవేశిస్తుంది. నువ్వు ఆ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం, ఆలోచించడం, తలపోయడం, దాని గురించి చదవడం, దాని గురించి వినడం అనేటటువంటిది నీ యొక్క దైనందిన జీవితంలో ఒక భాగంగా ఉండాలా. వాక్యము లేకపోతే ఉజ్జీవము లేదు. నీ హృదయాన్ని దేవుని యొక్క వాక్యం మండించి తీరాల్సిందే. ఆనాడు యేసు ప్రభు వ్యక్తిగా వారి పక్కన నిలబడి వాక్యాన్ని బోధించాడు. మరి ఈనాడు నీ పక్కన నిలబడి నీకు ఎవరు వాక్యాన్ని బోధిస్తారు? ఎవరు బోధిస్తారు? యేసు ప్రభు యొక్క స్థానాన్ని పరిశుద్ధాత్మ తీసుకున్నాడు. ఈనాడు మనకి యేసు ప్రభు పక్కన నిలబడి శారీరకంగా మనతో మాట్లాడకపోవచ్చు, కానీ ఆ క్రీస్తు యొక్క ఆత్మ నీలో నివాసం చేయడం ప్రారంభించినప్పుడు లేఖనాల్ని ఆ క్రీస్తు యొక్క ఆత్మ నీకు వివరించడం ప్రారంభిస్తాడు, అర్థమయ్యేటట్లు చెప్పడం ప్రారంభిస్తాడు. నాకు చదువు ఉన్నా లేకపోయినా దేవుని యొక్క వాక్యాన్ని తీసుకుని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడడం అనేటటువంటిది ప్రారంభిస్తాడు. ఇది క్రైస్తవ విశ్వాస జీవితంలో సత్యం అండి. ఇది సత్యం. నువ్వు స్నానం చేసేటప్పుడు కావచ్చు, ఇల్లు ఊడ్చేటప్పుడు కావచ్చు, గిన్నెలు కడుక్కునేటప్పుడు కావచ్చు, ఉదయకాలమున పడక మీద నుంచి లేసేటప్పుడు కావచ్చు, నువ్వు వాక్యం చదువుకునేటటువంటి అలవాటు చేసుకుని యేసు ప్రభు మీద విశ్వాసం ఇచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మ ఆ వాక్యాన్ని పలు సమయాల్లో నీకు వివరించడం అనేటటువంటిది ప్రారంభిస్తాడు. ఆయన వివరించడం చేసినప్పుడు వినండి, ఆయన వివరించడము, ఆ పరిశుద్ధాత్మ వాక్యాన్ని వివరించినప్పుడు నీ హృదయంలో మంట పుడుతుంది, నీ హృదయంలో జ్వాల అనేటటువంటిది రగలుతుంది. అంటే నీ వ్యక్తిగత జీవితంలో ఉజ్జీవం అనేటటువంటిది రగలుతుంది. సంఘము ఉజ్జీవింపబడాలంటే మొట్టమొదటిగా వ్యక్తిగత జీవితంలో ఉజ్జీవం అనేటటువంటిది ఉండాల. నువ్వు ఉజ్జీవింపబడితే, నీ హృదయము మండితే, నీ హృదయము రగిలితే అప్పుడు నువ్వు ఇంకొకరిని రగిలించగలవు. నీ హృదయము రగలకుండా, నీ హృదయము జ్వలించకుండా, నీ హృదయంలో మంట లేకుండా అది చల్లారిపోయి ఉంటే ఇంకొక హృదయాన్ని నువ్వు రగిలించలేవు, కుదరదు. కాబట్టి
అది రావాలి, ఆ ఉజ్జీవం రావాలంటే మొట్టమొదటిగా దేవుని వాక్యం చేత నువ్వు ఉజ్జీవింపబడాలా. ఆ శక్తి నీలోకి రావాలా, నీ మంట మండాలా. యేసు ప్రభుని గురించి, నీ రక్షణను గురించి, దేవుని యొక్క కార్యాలను గురించి అది లేకపోతే అండి నువ్వు ఎట్లా ఉంటావంటే, ఆదివారం నువ్వు చర్చికి వస్తావు, ప్రార్థనలు నువ్వు అటెండ్ అవుతావు, నువ్వు కానుకలు ఇస్తావు, నువ్వు క్రిస్మస్ జరుపుతావు, నువ్వు ఈస్టర్ చేస్తావు, అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటావు, స్త్రీల సమాజంలో అన్నిట్లో పాల్గొంటావు, కానీ లోపల మాత్రం మంట అనేటటువంటిది, ఆ జ్వాల అనేటటువంటిది ఉండదు. అది ఎప్పుడూ ఆరిపోయింది. నువ్వు వస్తుంటావు, వీటన్నిటికీ వస్తుంటావు, వీటన్నిటినీ పోతూ ఉంటావు, లోపల ఆ జ్వాల అనేటటువంటిది ఉండదు. ఆ వాక్యము నీ హృదయంలోనూ దేవుడు వివరించినప్పుడు, రగిలించినప్పుడు, అప్పుడు నీకు ఆ మంట అనేటటువంటిది పుడుతుంది. నువ్వు ఆ మంట మండినప్పుడు నువ్వేం చేస్తావంటే, వాళ్ళు ఏం చేశారు, ఆ జ్వాల, ఆ మంట మండినప్పుడు వాళ్ళు పోయి అపోస్తలుల దగ్గరికి వెళ్ళి శిష్యులకి ఏం చేశారంటే సాక్ష్యం చెప్పారు. నువ్వు మండించబడ్డావు కాబట్టి సాక్ష్యం చెప్తున్నావు, నువ్వు మండించబడ్డావు కాబట్టి బయట వాళ్ళకి సాక్ష్యం చెప్తున్నావు, నీ పొరుగు వాడికి సాక్ష్యం చెప్తున్నావు, నీ ఆఫీస్లో ఉండేటటువంటి వాడికి సాక్ష్యం చెప్తున్నావు. అయ్యా యేసు ప్రభు నాకు ఈ కార్యం చేశాడు, అయ్యా యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, అయ్యా యేసు ప్రభు దేవుడు అని చెప్పి ప్రేమతోటి వాళ్ళకి చెప్పగలిగేటటువంటి ఆ ధైర్యము, ఆ మంట అనేటటువంటిది నీలో రగులుతుంది. లేదనుకోండి, పాస్టర్ గారు చెప్తానే ఉంటారు, మనం వస్తూనే ఉంటాం, మనం వింటూనే ఉంటాం, మనం పోతూనే ఉంటాం, పండుగలు వస్తూనే ఉంటాయి, క్రిస్మస్లు వస్తూనే ఉంటాయి, సంవత్సరాలు జరుగుతూ ఉంటాయి, మనం ఎక్కడున్నామో అక్కడే ఉంటాం. నీ జీవితం అనేటటువంటిది వెలిగించబడి ఇతరులకి వెలుగునిచ్చేటటువంటి జీవితంగా ఉండదు. నువ్వు ఆ దేవుని యొక్క వాక్యం చేత రగిలించబడాలా, మండించబడాలా. దానికి నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే, నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలా. నువ్వు చదివొస్తే చదువు, రాకపోతే చెప్పేటటువంటి వాళ్ళది విను. అన్నిటికంటే మించి యేసు ప్రభు ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు అపోస్తలులకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును, ఆయన నేను చెప్పినటువంటి విషయములను మీకు జ్ఞాపకం చేసి ఆయన బోధించును. పరిశుద్ధాత్మని మించినటువంటి బోధకుడు లేడు. పరిశుద్ధాత్మని మించినటువంటి ఆయన కానీ చెప్పాడంటే అతికినట్టు నీకు. కానీ నువ్వు అది అలవాటు చేసుకోవాలి. సో దేవుని యొక్క వాక్యాన్ని విస్మరించడం అనేటటువంటిది నీ జీవితంలో ఎప్పుడూ చేయకు. నీ బైబిల్ పెట్టుకో, కేవలం అలమరలో పెట్టకు, దాన్ని రోజు చదవడం ప్రారంభించు. ఎక్కడో ఆదికాండం నుంచి ప్రారంభించకు. అక్కడి నుంచి ప్రారంభిస్తే నువ్వు మహా అంటే 2 అధ్యాయాలు చదువుతావు, ఆదికాండం చదువుతావు, నిర్గమకాండం చదువుతావు. అవి బాగా యాక్టివ్గా, థ్రిల్లింగ్గా, అంతా యాక్షన్ ఓరియంటెడ్. లేవియాకాండంకి వచ్చేతగిలికి అబ్బా ఏంటి బలి అర్పణలు ఏంటి అని చెప్పి నువ్వు చతికెళ్ళి పడతావు. సో ఆ విధంగా మొదటి నుంచి స్టార్ట్ చేయకు. పోయి సువార్తలు చదువుకో, మధ్య మధ్యలో మంచి రాజుల గ్రంథాలు ఇవన్నీ కూడా చదువుకో. ఆ విధంగా ఒక ప్లాన్డ్గా చదువుకో. నీ జీవితాన్ని నువ్వు ఉజ్జీవింప చేసుకోవాలి. దానికి ఒక ప్రయాస అవసరం, ప్రయత్నం అవసరం, ఒక ప్లాన్ అవసరం. ఆయన వారితో మాట్లాడుతుండగా మండించిన అని చెప్పి ఈ దిన నేను ముగించేదమ్మని మీతో చెప్పేటటువంటి విషయం ఏంటి అంటే, దేవుని యొక్క వాక్యం లేకపోతే ఉద్యోగం అనేటటువంటిది రాదు. నీ హృదయం మండించకపోతే నువ్వు వేరే వాళ్ళకి సాక్ష్యం ఇవ్వలేవు. నువ్వు కానీ సాక్ష్యం ఇవ్వలేకపోతే నీ సాక్ష్యం విని ఈ చర్చిలోకి వచ్చేటటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఎంతసేపు పాస్టర్ గారు మేము, లేదంటే ఆ బయట మైకులు పెట్టి పెద్దగా అరవడం, కేకలు పెట్టడం, లేదంటే దాని గురించి చెప్పడమే తప్పించి నువ్వు నీ వలన ఒక వ్యక్తిని నీ సాక్ష్యం ద్వారా లోపలికి తెచ్చేటటువంటి ఏమీ ఉండదు. కాబట్టి గుర్తుపెట్టుకో, నువ్వు యేసు ప్రభుకి సాక్షిగా ఉండాలంటే నువ్వు దేవుని యొక్క వాక్యం చేత రగిలించబడి తీరాల. అంటే దాని యొక్క అర్థం ఏంటి? దేవుని యొక్క వాక్యం దగ్గరికి నువ్వు వెళ్ళు. బ్యాక్ టు ద బైబిల్ దగ్గరికి మనము వెళ్ళాలా. అది నీ జీవితాన్ని ఉజ్జీవింపజేసి నీ జీవితాన్ని సమూలంగా మార్చివేసేటటువంటి శక్తి కలిగినటువంటిది. మీరు నాతో చాలా సహనంగా, చాలా ఓర్పుగా మా వాక్యం విన్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. మీరు కానీ లేస్తే ఒక చిన్న ప్రార్థన చేసి నేను ముగిచ్చేస్తాను. పరిశుద్ధమైన మా తండ్రి, యేసు ప్రభు పరిశుద్ధ నామంలో నీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. నీ ప్రియకుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువును మాకు అనుగ్రహించి, నాయన మాకు రక్షకుడిగా ఈ లోకంలోనికి పంపించి, ఆయన మరణమునకు నువ్వు అప్పగించి,
ఆయన మృతుల్లో నుంచి ఆది సంభూతుడిగా లేపి ఉన్నావు, నీకు కృతజ్ఞతలు. ఈ సమయంలో నాయన ఇదిగో ఈ నీ బిడ్డలు నీ సన్నిధిలో నిలబడి ఉన్నారు తండ్రి. ఈ నిలబడినటువంటి బిడ్డల్లో ప్రభువా వాళ్ళు ప్రార్థించుచుండగా తండ్రి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారి శరీరంలో ఉండేటటువంటి అస్వస్థతను బలహీనతను తీసివేయమని నిన్ను అడిగి వేడుకొంచు ఉన్నాను. మా రక్షకుడు మా విమోచకుడైనటువంటి యేసు ఆయన శరీరం మీద పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నదని పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24-23లో చెప్పబడి ఉంది. ఆయన మత్తయి సువార్త 8:17లో ఆయనే మన రోగములను భరించును, ఆయనే మన వ్యసనములను సహించును అని చెప్పి రాయబడింది. ఈ దినమున నువ్వు ఏ రోగంతో బాధపడుచున్నావో, ఏ నొప్పితో బాధపడుచున్నావో, ఏ వేదనతో బాధపడుచున్నావో, నీ భయం ఏంటో, నీ ఆందోళన ఏంటో, నీకు వచ్చేటటువంటి చెడ్డ కళలు ఏంటో, నీకు వచ్చేటటువంటి పీడ కళలు ఏంటో, ఇవన్నీ కూడా ఈ దినమున దేవుడి దగ్గర నుంచి నువ్వు విడుదల పొందాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ దినమున యేసు ప్రభు యొక్క సహాయం కోసం మనం అడుగుతాం. యేసు ప్రభు పరిశుద్ధ నామంలో, దేవుడు సజీవుడిగా లేపినటువంటి యేసు ప్రభు పరిశుద్ధ నామంలో, యేసు ప్రభు సర్వశక్తి కలిగినటువంటి నామంలో, దేవుడు ఆయన నామమును సమస్త అధికారం కంటే, అన్ని ప్రభుత్వముల కంటే, అన్ని సింహాసనముల కంటే, ప్రతి నామము కంటే, ప్రతి శక్తి కంటే ఆయన నామమును ఉన్నతమైనటువంటి నామముగా హెచ్చించున్నాడు. ఆయన నామములో ఆ శరీరంలో ఉండేటటువంటి నొప్పిని యేసు నామంలో గద్దిస్తున్నాను. యేసు నామంలో శరీరంలో ఉండేటటువంటి బలహీనత, ఆ నొప్పి యేసు నామంలో విడిచిపెట్టి వెళ్ళిపోమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను. యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ఎక్కడైతే ప్రభువా సాతాను ముళ్ళు పెట్టిందో, ఎక్కడైతే బంధకములు అయితే ఉన్నాయో వాటిని యేసు నామంలో గద్దిస్తూ ఉన్నాను. యేసు నామంలో విడిచిపెట్టి వెళ్ళిపోమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి విధమైనటువంటి నొప్పి, ప్రతి విధమైనటువంటి బలహీనత, ప్రతి విధమైనటువంటి రోగము, వ్యాధి యేసు నామంలో ఇప్పుడు వారి శరీరంలో నుంచి బయటికి వెళ్ళిపోమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను. యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. లార్డ్ ఐ బ్లెస్ యూ, లార్డ్ ఐ గివ్ యూ గ్లోరీ. జీసస్ థ్యాంక్ యూ లార్డ్. ఆకాశములు ఎన్నైనా పట్టలేని ప్రేమాది, సముద్రములు ఎన్నైనా నింపలేని ప్రేమాది. ఆకాశములు ఎన్నైనా పట్టలేని ప్రేమాది, సముద్రములు ఎన్నైనా నింపలేని ప్రేమాది. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. ఆకాశములు ఎన్నైనా పట్టలేని ప్రేమాది, సముద్రములో ఎన్నైనా నింపలేని ప్రేమాది. అగ్ని జ్వాలల కన్నులవి భగ భగ మండునవి, బండ వంటి గుండెలను నీరు కార్చిన ప్రేమాది. అగ్ని జ్వాలల కన్నులవి భగ భగ మండునవి, బండ వంటి గుండెలను
నీరు కార్చిన ప్రేమాది, ఆరని మారని ప్రేమాది, నన్నే మార్చిన ప్రేమాది, ఆరని మారని ప్రేమాది, నన్నే మార్చిన ప్రేమాది. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. ఆకాశములు ఎన్నైనా పట్టలేని ప్రేమాది, సముద్రములు ఎన్నైనా నింపలేని ప్రేమాది. రక్తధరల చేతులవి సాచేయున్న బహు అది, తప్పులను ఎంచదది వేచి వెంటాడు ప్రేమాది. రక్తధరల చేతులవి సాచేయున్న బహు అది, తప్పులను ఎంచదది వేచి వెంటాడు ప్రేమాది. రొమ్మున దాచిన ప్రేమాది, నన్నే దోచిన ప్రేమాది, రొమ్మున దాచిన ప్రేమాది, నన్నే దోచిన ప్రేమాది. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. ఆకాశములు ఎన్నైనా పట్టలేని ప్రేమాది, సముద్రములు ఎన్నైనా నింపలేని ప్రేమాది. పాదాలవి రక్త సిక్త మార్గమది, గుంట నుండి పైకెత్తి నన్ను చేర్చి కూర్చిన ప్రేమాది. మేకు దిగిన పాదాలవి రక్త సిక్త మార్గమది, గుంట నుండి పైకెత్తి నన్ను చేర్చి కూర్చిన ప్రేమాది. పరిగెత్తి వచ్చిన ప్రేమాది, పగ్గాలే లేని ప్రేమాది, పరిగెత్తి వచ్చిన ప్రేమాది, పగ్గాలే లేని ప్రేమాది. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. ఆకాశములు ఎన్నైనా పట్టలేని ప్రేమాది, సముద్రములు ఎన్నైనా నింపలేని ప్రేమాది. ఆకాశములు ఎన్నైనా పట్టలేని ప్రేమాది, సముద్రములు ఎన్నైనా నింపలేని ప్రేమాది. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. ఆకాశములు ఎన్నైనా పట్టలేని ప్రేమాది, సముద్రములు